ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారంటే అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదినం మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉంటున్న మా అందరితో మాట్లాడండి. ప్రతి హృదయాన్ని చూస్తున్న దేవుడు తండ్రి, ఎవరికే మాటలైతే అవసరమై ఉన్నాయో తండ్రి, ఆ మాటల ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి ఆదరించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము 23వ వచనం. యెహోవా విశ్వాసులను కాపాడును. Psalms chapter 31 verse 23. The Lord preserveth the faithful. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. మరి వాక్యం వింటున్న మీలో ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారండి? మీరందరూ క్రిస్టియన్సేనా? లేకపోతే ఎవరైనా బిలీవర్స్ కూడా ఉన్నారా? బిలీవర్స్కి క్రిస్టియన్స్కి చాలా తేడా ఉందండి. బిలీవర్స్ అంటే ఎవరు తెలుసా? విశ్వాసులు. మీరు బిలీవర్సా క్రిస్టియన్సా? బిలీవర్స్ మరి దేవుడి పైన ప్రతి పరిస్థితుల్లో ఆధారపడతారండి. అంటే బిలీవ్ అంటే ఏంటి? నమ్మకం కదా, అంటే విశ్వాసం ఉంచటం. విశ్వాసం ఎప్పుడు అవసరం అవుతుంది చెప్పండి? ఎప్పుడు అవసరం అవుతుంది తెలుసు కదా మనందరికీ. విశ్వాసం ఎప్పుడు అవసరం అవుతుంది అంటే చాలా కష్టమైన పరిస్థితుల్లో విశ్వాసం అవసరం అవుతుంది. అంటే ఎన్నో ఉంటాయి అన్నమాట మన జీవితంలో. ఒక మరి స్థలాలు అంటే ఇది జరగదు, ఇంకా నేను వదిలేస్తున్నాను దీనిపైన ఆశ అనుకుంటాం కదా. అదే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. అంటే ఏదైతే నిరీక్షిస్తున్నామో అంటే అది కనిపించదనమాట, అది జరుగుతుందని మన నిరీక్షణ ఉంటుంది. అదే అనమాట బిలీవర్స్. ఎవరు అంటే ఖచ్చితంగా దేవుడు ఏదో ఒకరోజు నా జీవితంలో చేస్తాడు అనే విశ్వాసంతో ఉండే వాళ్ళే బిలీవర్స్. కానీ క్రిస్టియన్స్ అనే వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? జరిగితే జరుగుతుంది, లేకుంటే లేదులే నాకెందుకు, దేవుడు చేస్తే చేస్తాట, లేకపోతే లేదులే నాకెందుకు, అసలు ఆయనతోనే నాకేం పని లేదు, నేనేమంటే ఒక క్రిస్టియన్ అంతే. ఎందుకంటే మా నాన్న మా అమ్మ క్రిస్టియన్, మా తాత మా అవ్వలు వీళ్ళందరూ క్రిస్టియన్స్ కాబట్టి నేను క్రిస్టియన్ అంతే తప్ప నాకేం వీటిపైన ఆధారపడాలి, దేవుడే నా జీవితంలో ఉండాలి అలాంటివి ఏం లేవు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈరోజు బోర్న్ అండ్ బాటప్ క్రిస్టియానిటీ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళు చాలామంది ఈరోజు ఎలా ఉన్నారంటే ఏమాత్రం దేవుడిలో భయం లేకుండా పెరుగుతున్నారండి చాలామంది. దేవుడు అంటే కొంచెం కూడా నమ్మకం లేని స్థితిలో ఉన్నారు. కానీ ఈరోజు నాన్ క్రిస్టియన్స్ చూస్తున్నారు కదా. మరి ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు క్రిస్టియన్స్గా కాకోకుండా, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కూడా క్రిస్టియన్స్ కాకుండా ఒక అన్య కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు దేవుడి కోసం చాలా రోషంగా బ్రతుకుతున్నారండి. కానీ ఎవరైతే క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్స్లో ఉన్నారో, ఎవరైతే క్రిస్టియన్స్లో బోర్న్ అండ్ బాటప్స్ వాళ్ళు ఉన్నారో చాలామంది ఈరోజు ఎలా ఉన్నారంటే ఏమాత్రం భయం లేకుండా ఉన్నారండి. అందరు కాదు కానీ మ్యాక్సిమం చాలామంది అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు మనం ఈ క్యాడర్లో ఏ జాబితాలో ఉన్నాం? బిలీవర్స్లో ఉన్నామా లేకపోతే క్రిస్టియన్స్ ఉన్నామా? ఎవరైనా అడిగితే వెంటనే మాత్రమే క్రిస్టియన్, ఐఎమ్ క్రిస్టియన్ అని చెప్పుకునే వారుగానే ఉంటున్నామా? లేదు, క్రీస్తు కోసం నిలబడేటువంటి నిజమైన యోధురాలుగా నేను ఉన్నానని ఖచ్చితంగా చెప్పేవారుగా మనం ఉన్నామా? బైబిల్లో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో మనం చూసినట్లయితే అక్కడ విశ్వాసుల జాబితా ఉంటుందండి. బైబిల్లో ఎన్నో పేర్లు ఉన్నాయి, కానీ ఈ 11వ అధ్యాయంలో ఆ పేర్లన్నీ కూడా రాయబడలేదండి. కానీ కొంతమంది మాత్రమే సెలెక్టెడ్ పీపుల్ అనేవాళ్ళు ఈ విశ్వాస వీరుల లిస్టులో యాడ్ చేయబడి ఉన్నారు. మరి ఈరోజు మన లిస్ట్ ఏంటండి? విశ్వాసుల లిస్టా, అవిశ్వాసుల లిస్టులో ఉన్నామా? విశ్వాసములో ఉన్నట్లయితే మరి ఆ లిస్ట్ చాలా చిన్నగా ఉంటుందండి, ఎందుకంటే అందరు విశ్వాసులు కాలేరు కదా. కానీ అవిశ్వాసంలో ఉంటే మాత్రం ఆ లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది. ఏ విధంగా అయితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూస్తున్నామో చాలా చిన్న లిస్టే ఉంది, అంత పెద్ద లిస్ట్ అయితే లేదు. ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూద్దాము. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి అనుటకు రుజువై ఉన్నది కదా. ఇక్కడ మనం చూసిన వాక్య భాగంలో ఏముంది? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమే విశ్వాసం. ఏదైతే మనం నిరీక్షణతో కనిపెడతామో అదే అన్నమాట విశ్వాసం. కానీ ఈరోజు ఎవ్వరికి నిరీక్షణ లేదండి, ఎవ్వరికి కనిపెట్టుకోవడం అనేది అస్సలు ఇష్టం లేదు. అప్పుడు మనం ఏ జాబితాలో ఉన్నామో ఇక్కడ కొన్ని మాటలు చూపిస్తానండి. ఇక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మరి 17వ వచనంలో చూస్తే అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి అని చూస్తాం. అలాగే 20వ వచనంలో విశ్వాసమును బట్టి ఇస్సాకు అని చూస్తాం. అలాగే విశ్వాసమును బట్టి యాకోబు, విశ్వాసమును బట్టి యోసేపు, అలాగే 24వ వచనంలో
మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి. సో ఈ అధ్యాయం అంతా చూస్తే విశ్వాసం బట్టి మనం చూస్తామండి. చాలామంది భక్తులు ఇక్కడ వాళ్ళ జీవితంలో విశ్వాసమును బట్టి మాత్రమే దేవుడి కార్యాలు చూశారు. అబ్రహాం అయితేనేమి, ఇస్సాక్ అయితేనేమి, యాకోబు అయితేనేమి, యోసేపు అయితేనేమి, అలాగే మోషే అయితేనేమి, గిద్యోను, మరి యోఫ్తా, సంసోను, దావీదు, సమూయేలు, దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, ఇలా ఎంతోమంది జీవితాల్లో మరి విశ్వాసం బట్టి రాహాబు ఒక వేష అయినప్పటికీ కూడా దేవుని మహాకృపను బట్టి రక్షించబడిందండి. విశ్వాసం బట్టి రూతు అన్యురాలైనప్పటికీ కూడా దేవుని యొక్క వంశావళి లిస్టులో చేర్చబడింది. అందుకనే విశ్వాసము కలిగి ఉండడం మనం నేర్చుకోవాలి. విశ్వాసం కలిగి ఉండటానికి మనము ప్రయాసపడాలి. ఎందుకంటే అది చాలా కష్టం అండి. నమ్మడం అనేది చాలా కష్టం. ఎందుకంటే అది మన హృదయంలో నుంచి రావాలి. అలాగే ఈరోజు దేవుని కూడా నమ్మలేకపోతున్నారు. మనుషులపైన అయితే నమ్మకమే పోయింది ఇప్పుడున్న రోజులలో. ఈరోజు చాలామంది కూడా దేవుణ్ణి కూడా డౌట్ చేస్తున్నారు. ఆ రోజు తోమ ఏ విధంగా అయితే ఆయన చేతిలో ఆయన గాయాల్లో వ్రేలు పెడితే తప్ప నేను నమ్మనన్నాడో, ఈరోజు కూడా చాలామంది అలానే అనుకుంటున్నారు అనమాట. నేను దేవుడిని స్వయంగా చూస్తేనో, దేవుడితో స్వయంగా మాట్లాడితేనే నేను నమ్ముతాను అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఒక్కసారి పోయి సూర్యుడిని స్ట్రైట్గా చూడండి, చూద్దాం. మరి చూడగలుగుతారా అండి? దేవుడు సృష్టించినటువంటి సూర్యుడినే చూడలేనటువంటి మనము దేవుణ్ణి స్వయంగా ఎలా చూడగలుగుతామండి? ఈ సృష్టి ఉంది, భూమి మీద ఈ గాలి యొక్క ప్రతిదీ మనం తీసుకుంటున్నాం. ప్రతిరోజు ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం అంటే దేవుడు లేకుండా మరి ఈ శూన్యంలో సృష్టి వేలాడదీయబడిందని దేవుడు వాక్యం సెలవిస్తున్నప్పుడు, ఈ శూన్యంలో ఇంత అద్భుతాన్ని దేవుడు సృష్టించినప్పుడు ఎలాగ దేవుడిని నువ్వు మళ్ళీ ప్రశ్నించగలుగుతావు? దేవుడిని చూస్తే తప్ప నేను నమ్మను అని. కాబట్టి చూసి నమ్మడం కాదు, చూడక నమ్మితేనే మనం ధన్యులమవుతాం. అదే నిజమైన విశ్వాసం. కాబట్టి ఈరోజు ఎన్నో మరి కార్యాలు విశ్వాసం ద్వారా జరుగుతాయండి. అసాధ్యమైన ప్రతిదీ కూడా దేవుడు ఏ విధంగా సాధ్యపరుస్తాడంటే విశ్వాసం. దేవుడు నమ్మకత్వాన్ని చూస్తాడు. దేవుడికి నమ్మకత్వం కలిగిన వాళ్ళంటేనే ఇష్టం. అపనమ్మకస్తులు దేవుడికి ఇష్టం లేదండి. విశ్వాసమును బట్టి అనేక మంది స్వస్థత పొందుకున్నారండి. బైబిల్లో చాలామందితో దేవుడు అన్న మాట ఏం తెలుసా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని చెప్పాడనమాట. వాళ్ళకి స్వస్థత అనేది ఎలా కలిగిందంటే, మరి దేవుడి దగ్గరకు నేను పోతున్నాను, నేను స్వస్థత పొందుతాను అనే నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు స్వస్థత పరచబడ్డారు. అందుకనే మరి 12 ఏళ్ల రక్తస్రావం కలిగిన స్త్రీతో దేవుడు అన్న మాట ఒకటి, అమ్మా నీ విశ్వాసము నేను స్వస్థపరిచింది అన్నాడు. ఎందుకంటే నేను వస్త్రపు చెంగు ముడితే చాలు నాకు స్వస్థత కలుగుతుందని విశ్వాసంతో వచ్చింది. అలాగే యాయిరు కుమార్తెని దేవుడు స్వస్థపరచడానికి వెళ్తున్నప్పుడు అక్కడ యాయిరు దగ్గరకు వచ్చిన పని వాళ్ళు చెప్తున్నారు, అయ్యా ఇంకా బోధకుని శ్రమ పట్టద్దు, నీ బిడ్డ ఆల్రెడీ చనిపోయిందంటే దేవుడు అన్నాడు, నువ్వు విశ్వసించినట్లయితే దేవుడు అద్భుతం చేస్తాడు నీ కోసం అని చెప్పాడు. అలాగే 4 రోజులు అయిపోయింది, లాజర్ చనిపోయి సమాధిలో ఉన్నాడు, కంపు కొడుతున్నటువంటి స్థితిలో ఉన్నాడు. అయితే దేవుడు మార్తతో అన్నమాట ఏంటంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్త సాధ్యమే, అలాగే నమ్మితే నువ్వు దేవుడి మహిమను చూస్తావు అని చెప్పాడండి. మరి నమ్మినారు వాళ్ళు, దేవుడి పైన విశ్వాసం ఉంచారు, దేవుని యొక్క అద్భుత కార్యాలు వాళ్ళ జీవితంలో రిసీవ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా అసాధ్యకరమైన పరిస్థితులే, కానీ నమ్మటాన్ని బట్టి విశ్వాసం ఉంచడాన్ని బట్టి మరి దేవుడి యొక్క అద్భుత కార్యాలు చూశారు. మరి యేసు ప్రభు రూపాంతరపు కొండ మీదకి ఎక్కినప్పుడు శిష్యులు ఒక అతని కుమారులో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతారు, కానీ యేసయ్య మాటతో గద్దించినప్పుడు అది విలవిలలాడిచ్చి మరి ఆ బిడ్డ పడిన స్థితిలో ఉన్నట్లుగా కనిపిస్తే ఆ తండ్రిని దేవుడు అడుగుతాను, నువ్వు నమ్ముతావా, నీ కుమారుడు స్వస్థత పొందుతాడంటే నమ్ముతున్నానయ్యా, అపనమ్మకం కలగకుండా నాకు చెయ్యయ్యా అని చెప్పి దేవుని రిక్వెస్ట్ చేసుకున్నాడు ఆ రోజు. కాబట్టి మన జీవితాల్లో అనేక సార్లు ఈ తండ్రిలాగానే మరి ఆ పడిన స్థితిలో ఉన్నటువంటి ఆ కుమారుని చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది, అయిపోయింది నా కుమారుడు చనిపోయినా అనుకుంటారు. కానీ మరి దేవుడు ఆ రోజు అంత అద్భుతం చేశాడు, ఆ బిడ్డ ఎంత చక్కటి ఆరోగ్యవంతుడై వెళ్ళిపోయినాడు అక్కడి నుంచి. కాబట్టి ఆ తండ్రి అడిగిన మాట ఏంటి తెలుసా? అయ్యా నమ్ముతున్నాను, అపనమ్మకం నాలో కలగకుండా చేయవా అని. ఈరోజు మన ప్రార్థన కూడా అలాగ ఉండాలండి. ప్రభువా నమ్మకం మాకు కలిగించు, అపనమ్మకం మాలో నుంచి తీసేసి నమ్ముతున్నాం తండ్రి, అపనమ్మకం మాలోకి రాకుండా చెయ్యి అని చెప్పగలిగితేనండి మన ప్రతి పరిస్థితిలో మనం జయాన్ని చూడగలుగుతాం. ఎందుకంటే మనం నమ్ముకున్నటువంటి దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, అద్భుతాలు చేయటంలో ఆయనకు సాటి ఎవ్వరు లేరు. ఈరోజు పరిస్థితులు ఎలాగైనా ఉండనియండి, నమ్మకము, ఆశ, నిరీక్షణ మన దేవుడి పైన ఎప్పుడైతే మనం అలా ఉంచుకుంటామో అద్భుతాలని రిసీవ్ చేసుకుంటాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానం ఎంతో గొప్పది తండ్రి. విశ్వాసుల్ని కాపాడే దేవా, మా అందరి జీవితంలో ఆ విశ్వాసాన్ని నింపండి తండ్రి.
ఎక్కడెక్కడైతే మా జీవితాల్లో అవిశ్వాసం ఉందో, అపనమ్మకం ఉందో తొలగించండి. నమ్మకంగా ఉండి అదృశ్యమైన వాటిని నిరీక్షణతో మీ సన్నిధిలో పొందుకొని మిమ్మల్ని మహిమపరచడానికి, మీ దగ్గర నుంచి అద్భుతాలు రిసీవ్ చేసుకోవడానికి మా అందరికీ కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.